జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల స్థితిగమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము. శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో 2వ తారీఖు వరకే ఉంటుంది. అంటే వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది. మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యా రాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. తులారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, మంగళ మరియు బుధ సంచారము, బుధ భగవానుని సంచారము వృశ్చిక రాశిలో, అలాగే రాహుదేవుని సంచారం వచ్చేసేసి కుంభరాశిలో, వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. చంద్రభగవానుడు ఈ వారంలో 4 రాశులను చూడతాడు. కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితిలై ఉన్నారు. గోచారంలో గ్రహాలు ఇలా స్థితిలై ఉన్నాయి. గోచారంలో ఈ గ్రహగమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం. ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో. అదేంటంటే 2 కేంద్రాల్లో 2 గురువుల సంచారము. అంటే 3వ తారీఖు నుంచి దైత్య గురువైన అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది. అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో. సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. మనం కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం ఉంది. అలాగే ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అది దైత్య గురువైన శుక్రాచార్యుల వారు తులారాశిలో, వృశ్చిక రాశిలో ఆయన స్వక్షేత్రం. అలాగే రాహు భగవానుడు ఆయనకంటూ ఒక రాశి ఉండదు, షేర్ చేసుకుంటాడు. ఆయన షేర్ చేసుకునే రాశి అయిన కుంభరాశిలో ఆయన స్థితిలో ఉన్నారు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. 2 గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి. అలాగే ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది. అంటే దేవగురువైన బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉంది. ఇన్ని ప్రత్యేకాంశాలు కూడి ఉన్నాయి. ఈ అప్పుడు ఖగోళంలో గోచారంలో గ్రహగమనాలు మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది. ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది. అంటే చాలా మంచి ఒక కర్టన్ రైజర్. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది. ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారో, అది సపోజ్ గోచారం అనుకుందాం, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఈ ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు. దానికోసం మనం పూర్తిగా తీసుకోలేరు. అసలంటూ తీసుకుంటారు. ఒక 30% అయితే తీసుకుంటారు, 40% తీసుకుంటారు. కానీ 70% తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము. దానితో పాటు అసలు జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము. ధనుసు రాశి లగ్నం వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు నేను చెప్పే శుభాంశాల్లో నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పిన శుభాంశాల్లో మీ రాశాధిపతి అయిన గురు భగవానుడితో స్టార్ట్ అవుతున్నాను. కర్కాటక రాశిలో ఉండడం, ఉచ్చ స్థానంలో ఉండడం, కేంద్ర కోణం కూడా అవ్వడం, అలాగే మీకు 3వ స్థానంలో ఉన్న రాహు భగవానుడితోటి ఇది ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకునే ఈ శుభాంశాల్లో మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఈ శుభాంశాలు ఇప్పుడు మనకు 1 ఇయర్లో లేదా 45 డేస్లో జరిగే ప్లానెట్స్ అనుకోండి.
టెంపరరీ టైం బీయింగ్లో వస్తాయి అనుకూలతలు, మళ్ళీ అవి వెళ్ళిపోతాయి. ఒక 1-2 మంత్స్ ఉంటే వెళ్ళిపోతాయి. కానీ ఎప్పుడైతే మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ గోచారంలో ఒక యోగంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో అవి ఒక బ్యాలెన్సింగ్ మోడ్లో తీసుకెళ్తాయి, కాంక్రీట్ చేస్తాయి. ఈ వారం మొదలుకొని ఈ 1 ఇయర్ లోపల మనం ఇప్పుడు తెలుసుకోబోయే రిజల్ట్స్ మీరు చూస్తారు. మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల. సో ఏ విషయాల్లో మీకు ఒక మంచి నాంది పడుతుంది, ఏదో ఒక విషయంలో. ఆ విషయం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. మీకు కొన్ని పనులు అవ్వకుండా జడంగా ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో, అది మీ వృత్తికి సంబంధించింది కావచ్చు, దేనికి సంబంధించినదైనా సరే, జడంగా ఇది అయితే బాగుండు, అవ్వట్లేదు, ఎప్పటికవుతుంది భగవంతుడా అని బాధపడే పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు మూవ్ అవుతాయి. అవి మూవ్ అవ్వడం మీరు చూస్తారు. దానివల్ల మీకు చాలా సంతోషం ఉంటుంది. ఈ వారం నుంచి మీరు చాలా ఎనర్జీ లెవెల్స్ హైగా ఉంటాయి. శారీరక ఆరోగ్యం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, ఆరోగ్య రుగ్మతలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోయి మీకున్న అనారోగ్యం కావచ్చు, ఆరోగ్య రుగ్మతలు కావచ్చు, అవన్నీ సెటరేట్ అయ్యే శుభ సమయం. మీరు విదేశాలు వెళ్ళాలి లేదా విదేశంలో ఉన్న వాళ్ళు స్వదేశానికి రావాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీకు ఇవి ఇప్పుడు ఖచ్చితంగా చాలా మంచి టైం. మీరు అనుకున్నట్టు చక్కగా చేయగలుగుతారు. చక్కగా చేయడానికి ఇదొక స్కోప్ మీకు త్రో చేస్తుంది. మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళకి ఎప్పటి నుంచో పెళ్ళి కాకుండా పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది ఈ 1 ఇయర్లో. అయితే వాళ్ళకి మ్యారేజ్ జరిగితే మీకేంటి అంటే, మీ గోచారంలో మీ గోచార గ్రహస్థితుల రీత్యా ఇది సూచిస్తుంది. కాబట్టి మ్యారేజ్ కావచ్చు, ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఒకవేళ సపోజ్ ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళకి సంతానం కలగట్లేదు, ఇప్పుడు కలుగుతుంది, మీరు వింటారు. ఇలా వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఏదైనా ఈ 1 ఇయర్ లోపల అయితే మీరు ఇది నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒక 3 గుడ్ న్యూస్లు మీ జీవితానికి సంబంధించినవి మీరు వింటారు. ఎనర్జీస్ యాక్టివేట్ చేస్తూ ఉన్నాయి. మీ జన్మజాతకం మరీ బలహీనంగా ఉంటే అప్పుడు అసలు ఇలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉండకపోవచ్చు. అంటే బలహీనంగా ఉంటే అని ఉంటే, ఎందుకంటే అప్పుడు ఉండకపోతే వినరు కదా. ఒక్కోసారి బలంగా ఉన్నా కూడా మీ సర్కిల్లో ఇలాంటి వాళ్ళు ఉండకపోవచ్చు, మీకు తెలిసిన సర్కిల్లో. కానీ మనం రోజు కనెక్ట్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా తరచూ కనెక్ట్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. కనెక్ట్ కాని వాళ్ళు కూడా మీ జన్మజాతకం బలంగా ఉంటే వాళ్ళ నుంచి వింటారు. కానీ దీనికి కండిషన్ ఏంటంటే, వాళ్ళకి ఎప్పటి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళి సెటిల్ అయింది అనుకోండి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. అబ్బో ఎంతకాలం నుంచి చూస్తుంటే ఇప్పటికి కుదిరింది సంబంధం అని చెప్తారు. ఒక 5 ఏళ్ల నుంచి అన్నా కనీసం ఒక నిరీక్షణ ఫలం ఇప్పటికి దక్కింది మాకు అని చెప్తారు. అలా ఏదైనా ఒక ఇంటికి సంబంధించిన గృహప్రవేశం కావచ్చు, ఏదైనా సరే ఎప్పటి నుంచి అనుకుంటుంటే ఇప్పుడు అయిందండి అని మీకు చెప్తారు. సో అలా మీకు ఎవరు చెప్పినా కూడా అప్పుడు కూడా ఇది కౌంట్ అవుతుంది. అలా మీకు ఉంటుంది. మీకు 3 గుడ్ న్యూస్లు మీరు ఉంటారు. అక్కడి నుంచి మీకు సంబంధించిన విషయాల్లో మీ జీవితంలోనే, ఏదో పక్క వాళ్ళ జీవితంలో గుడ్ న్యూస్లు కాదు, మీ జీవితంలోనే మీరు గుడ్ న్యూస్లు ఉంటారు. దానికి తోడు మీకు ఏంటంటే, జడంగా ఉన్నది ఏదైనా అది జడత్వాన్ని వదిలేసేసి చైతన్యాన్ని సంతరించుకొని పనులు జరుగుతాయి. జడత్వం అనేది కంప్లీట్గా నిర్మూలించబడుతూ ఉంది ఈ వారం నుంచి. ఏ విషయంలో అయితే పనులు అవ్వక జడంగా ఇబ్బంది పడుతున్నారో, సపోజ్ మీకు ఎవరి నుంచైనా బకాయిలు రావాలి, వాళ్ళు ఇస్తామని చెప్పరు, ఇవ్వమని చెప్పరు, నానుస్తారు కొంతమంది అయితే. అలా ఉన్నవాళ్ళు అది జడత్వం, అది పోతుంది. చైతన్యం వచ్చి మీకు జరుగుతుంది, మీకు ఇస్తారు. మీరు ఎవరికన్నా ఇవ్వాల్సి ఉన్నా, మీరు ఇవ్వాలనుకుంటున్నారు కానీ మీకు సమకూరట్లేదు, అప్పుడు మీరు ఇవ్వగలుగుతారు. ఇలా అంటే నేను మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంతే. మీకు అది ఏ విషయంలో అయినా సరే ఇది అవ్వట్లేదు ఎప్పటి నుంచో అని అనుకున్నది ఏదైనా సరే, ఆ జడత్వం అంతా వదిలే ఇప్పుడు చైతన్యవంతంగా పనులన్నీ ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తున్నాయి. ఇవి ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫలితాలు. ఇప్పుడు మనము ఎవరి రాశి వాళ్ళకి మీ రాశి యొక్క ఫలితాలు చూసాము. దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము. ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం.
ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను. ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము. అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనశ్శాంతి, ఉన్నంతలో మనశ్శాంతి. అంటే మనకి ఎంత ఇప్పుడు వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు. అంటే నా ఉద్దేశము, ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద బెంజ్ కార్లో తిరుగుతున్నారా, లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు, వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా. ఎవరికైనా సరే, ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి, మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి, వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేసి వాటిల్ని, ఆ గాయాల్ని, కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము. వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో, అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ అయ్యే పాయింట్, మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ శుభాంశాలు అంటూ గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు. గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశాల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు. ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో, ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక 4-5 అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది. అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఈ భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా, ఇప్పుడు కొన్ని విషయాల్లో వింటూ ఉంటాం కదా, ఫ్యామిలీ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్, ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒక్కటే ఉందను, లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్, కాకపోతే పిల్లలు మాట వినట్లేదనో, పిల్లల విషయంలోనో, ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. సో మీ జన్మజాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ మొదలుకొని ఈ రాబోయే 1 ఇయర్లో ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు. సెకండ్ థింగ్, ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి, అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి, యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి. గోచారంలో ఉన్న, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి, లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి. కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి. అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు. ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి. దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం మీరు నిత్యం దైవధ్యానం చేసేవాళ్ళు, ప్రతినిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళు అయితే అసలు ఇంకా ప్రత్యేకించి ఏం చేయక్కర్లా, అది చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు. అంటే మామూలుగా చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు. కొంత టైము భగవంతుడికి కేటాయించలేని వాళ్ళకి ఇప్పుడు అందులో ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవాను నుంచి, దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ప్లానెట్ దైత్య గురువైన శుక్రాచార్యులు వారు, మేజర్ గురువులు ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో, ఇప్పుడు మీరు ఓంకారం చేర్చైతే స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక 108 సార్లు అలాగా. లేదు మనం రోజు జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు. ఎప్పుడైనా ఉత్తనామం అయితే, అంటే బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు, ఎప్పుడైనా జపించవచ్చు. అందుకే కదా మనం పేర్లు పెడతాము, నారాయణ అనో, లేదంటే శర్వాణి అనో, దుర్గా అనో, భవానీ అనో, ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం. ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా. అందుకే
నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక 108 సార్లు లేదా 21 సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి. తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించండి. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః. మీరు మామూలుగా జపించుకోవాలంటే అప్పుడు భీమాయ నమః, భీమాయ నమః, భీమాయ నమః. ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము, నామరాజము. మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి. డెఫినెట్గా ఒక 3 రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది. మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి. అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు. ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది, లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. ముందు అక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు. తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా మనశ్శాంతిని మనం పొందగలుగుతాం. ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము. జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో, జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి. జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి. ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి. అది ఏదైనా కావచ్చు. సో మనకి మంచి విజ్డమ్ని ఒక కర్టన్ రైజర్. ఆల్రెడీ మీకు విజ్డమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనకు తెలిసింది కొంత మాత్రమే, రవ్వంత మాత్రమే అని భావిస్తూ ఉండాలి. నిత్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మాత మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది. సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయినా సరే ఈ నామాన్ని జపించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సహకరిస్తుంది. అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాలను ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది. ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు కూడా చక్కగా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.